ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం నమో గణేశాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. శ్రీ సాయినాథ స్తవన మంజరి మరాఠీ రచన. రచించిన వారు శ్రీ దాసగణు మహారాజు గారు. దీనిని తెలుగులోకి అనువాదం చేసిన వారు ఇమ్మిడిశెట్టి ప్రభాకర్ రావు గారు. శ్రీ సాయినాథ స్తవన మంజరిని రచించిన దాసగణు మహారాజు బాబాకి అంకిత భక్తుడు. 2 దశాబ్దాల పాటు బాబాతో ప్రత్యక్ష సంబంధం కలిగి దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా వారికి సన్నిహితుడై ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన భక్తుడు. బాబా తన చరణాల నుంచి గంగా యమునలను స్రవింపజేసి ప్రయాగ సంగమ తీర్థానికి వెళ్లకుండానే దాసగణుకు సంగమ స్నాన ఫలాన్ని అనుగ్రహించి పరమ అద్భుతమైన లీలను ప్రదర్శించారు. అంతటి అసమాన లీలకు దాసగణు సాక్షీభూతుడయ్యాడు. మహారాష్ట్ర దేశమంతటా పర్యటించి తన హరికథల ద్వారా సాయిబాబా మహత్యాన్ని, లీలల్ని విరివిగా ప్రచారం చేశాడు. చక్కని మరాఠీ కవిత్వంతో, మధుర మనోహర కంఠంతో, గాన నైపుణ్యంతో, భక్తి పారవస్యంతో, సర్వత్రా సాయిని దర్శించగల మనస్తత్వంతో వేలాది మంది భక్తులను ఆకర్షించి సామాన్య ప్రజానీకం సహితం సాయి భక్తులై తరించడానికి దోహదం చేసిన వారి సమర్థుడు, గురుసేవా పరాయణుడు శ్రీ దాసగణు మహారాజు. ఈ దాసగణు మహారాజు అసలు పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. దాసగణు మహారాజుగా, గణుదాసుగా సుప్రసిద్ధుడు. ఈయన పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేసేవారు. 1868లో అహ్మద్నగర్ జిల్లాలోని అకోల్నర్ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తన 94వ ఏట శుభకృతు కార్తీక బహుళత్రయోదశి ఆదివారం ఉదయము 1962 9 గంటలకు దాసగణు పవిత్ర పండరీ క్షేత్రంలో పాండురంగుడి సమక్షంలో ఐక్యమయ్యారు. అది అలంది జ్ఞానేశ్వర మహారాజ్ జీవ సమాధి పొందిన విశిష్ట దినము కూడా. స్వర్ణయోగి అయిన సాయిబాబా ఇనప మొక్క లాంటి ఒక సామాన్యమైన పోలీసు కానిస్టేబుల్ను బంగారం లాంటి సాధు సత్పురుషుడిగా తీర్చిదిద్దారు. అతడి కీర్తనల ద్వారా వేలాది మంది సాయి భక్తులుగా మారడానికి దోహదం చేశారు. అట్టి భక్తి పదంలో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుడు దాసగణు. సద్భక్తితో సత్యాన్వేషణ చేసి తన్మయుడై తన భాషా నైపుణ్యము, స్వానుభవం జోడించి శ్రీ సాయినాథుని స్తుతిస్తూ, గానం చేస్తూ మరాఠీ భాషలో 163 శ్లోకాలతో శ్రీ సాయినాథ స్తవన మంజరిని రచించారు. బాబాతో 20 సంవత్సరాల పట్టు సన్నిహిత సంబంధాలు కలిగి సామీప్య స్వరూపముల ద్వారా వారి కరుణ, ప్రేమ, ఆదరణ పొంది వారి మహత్వం ఎరిగి స్తవన మంజరి రూపంలో సాయిబాబా యొక్క నిజతత్వాన్ని, స్వరూపాన్ని, అవతార పరమార్థాన్ని ప్రతిబింబం చేసిన మహాభక్తుడు, పండితుడు, కవి, గాయకుడు దాసగణు. స్తవము అంటే స్తుతి అని అర్థం. పొగడ్త. భగవంతుడు స్తోత్రప్రియుడు. భగవంతుడి గుణాలను వర్ణించడం అంత సులభం కాదు. అవి వాక్కులకు, మనసుకు అందనివి. భక్తులే పండితులైతే భగవంతుడి తత్వం, మహత్వం గ్రహించి వారి అనుభవాలు గ్రహించిన సత్యాలు, భగవంతుడి లీలలు వారి శక్తి అనుసారంగా లిఖిస్తారు. వారి వారి ఆరాధ్య దైవం యొక్క అనుగ్రహం వల్లనే సమగ్రంగా, దివ్యంగా, ప్రామాణికంగా, మనోహర శైలిలో
వారి ఎరుక లేకనే వారి కలం నుండి జాలువారిన స్తవములు రూపుదాల్చుతాయి. పాఠకలోకంలో ఎంతో ప్రభావాన్ని కలిగించి వారిపై చెరగని ముద్ర వేశాయి. అందుకే దాసగను ఈ సత్యాన్ని గుర్తించి, నేను నిమిత్తమాత్రుడను, సాయి సద్గురుని ప్రేరణ వల్లనే, ఆయన కరుణతోనే నేను ఈ స్తవన మంజరిని రచించగలిగాను. లేనిచో పామరుడనైన నాచే ఈ స్తోత్ర రచన సంభవమా అని అంటూ వినమ్రతతో స్తోత్ర రచనకు కర్తృత్వం వహించలేదు. దీనిని తెలుగులోకి అనువాదం చేసిన వారు ఇమ్మిడిశెట్టి ప్రభాకర రావు గారు. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయినాథాయ నమః.